న్యూస్ బెంగళూరులో న్యూ ఇయర్ కీచక పర్వం మరచిపోకముందే మరో దారుణం వెలుగులోకి వచ్చింది. మద్య మత్తులో ఉన్న అమ్మాయిని లైంగికంగా వేధించిన ఘటన ఇప్పుడు కలకలం రేపుతోంది. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన యువతితో ఇద్దరు యువకులు అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ ఘటనలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు బెంగళూరు పోలీసులు. న్యూ ఇయర్ రోజు కీచక పర్వం మరచిపోకముందే జనవరి 13న జరిగిన ఘటన కలకలం రేపింది. పబ్కు రమ్మని పిలిచిన నిందితులు యువతికి ఫుల్గా తాగించారు. తర్వాత ఆ అమ్మాయితో అసభ్యకరంగా ప్రవర్తించారు. అక్కడ ఇక్కడ చెయ్యేస్తూ యువతిని వేధించారు ఆ యువకులు. ఇంటికి తీసుకెళ్తామని చెప్పి ఫుల్గా తాగి ఉన్న అమ్మాయిని నడి రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోయారు. 2 రోజుల తర్వాత మతి స్థిమితంలోకి వచ్చిన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఘటనపై సీరియస్గా స్పందించిన పోలీసులు ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. బెంగళూరుకు చెందిన రిక్కీ, యమన్కు చెందిన ఆయూబ్ను తమ స్టైల్లో విచారించగా నిజాన్ని ఒప్పుకున్నారు నిందితులు. తాగిన మత్తులో ఉన్న యువతితో అసభ్యకర ప్రవర్తన చేసినట్లు చెప్పారు. అయితే ఇందులో ఓ వ్యక్తి యువతికి పరిచయం ఉన్నవారేనని పోలీసులు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన యువతి బెంగళూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తోంది. జనవరి 13న పరిచయం ఉన్న రిక్కీ బ్రిగేడ్ రోడ్లోని ఫ్యూజన్ పబ్కు రమ్మనడంతో వెళ్ళింది. అయితే అక్కడ ఫుల్గా తాగింది, డ్రగ్స్ తీసుకుంది. కనీసం నడవలేని స్థితిలో ఉండడంతో ఇదే అదనుగా రెచ్చిపోయిన రిక్కీ, అతని ఫ్రెండ్ ఆయూబ్ యువతిపై దారుణంగా ప్రవర్తించారు. ఆమెపై అక్కడా ఇక్కడ చేతులు వేస్తూ కౌగిలించుకుంటూ హద్దులు మీరారు. రిక్కీ, ఆయూబే కాదు, మిగతా వాళ్ళు ఆమెతో అసభ్యకరంగా ప్రవర్తించారు. పబ్ నుంచి యువతిని కారులో బయటకు తీసుకెళ్లారు. యువతిని తన ఇంటి దగ్గర వదిలిపెట్టాల్సిన రిక్కీ ఆమెను అర్ధరాత్రి నడిరోడ్డు మీద వదిలిపెట్టేసి వెళ్లిపోయాడు. తాగిన మత్తులో కదలలేని స్థితిలో నడిరోడ్డుపై ఉన్న యువతిని గమనించిన ఓ నర్సు తన ఇంటికి తీసుకెళ్లింది. అయితే ఘటన జరిగిన 2 రోజుల తర్వాత మేల్కొన్న యువతి నర్సు ఇంట్లో ఉండడంతో షాక్కు గురైంది. రాత్రి జరిగింది ఏం గుర్తులేకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. అయితే ఈ కేసును సీరియస్గా తీసుకున్న పోలీసులు పబ్ సీసీటీవీని పరిశీలించారు. రిక్కీ, ఆయూబ్లను అదుపులోకి తీసుకుని కోర్టులో ప్రవేశపెట్టారు. యువతితో ఆ ఇద్దరు యువకులు అసభ్యంగా ప్రవర్తిస్తోన్న దృశ్యాలు సీసీటీవీలో రికార్డ్ అయ్యాయి. ఆ దృశ్యాల్ని TV9 స్క్రీన్పై చూస్తున్నారు. బెంగళూరులోనే ఇది మరో ఘటన. న్యూ ఇయర్ ఘటన మర్చిపోకముందే మరొక కీచక పర్వం లాంటి దృశ్యాలు పోలీసులకు మళ్ళీ సవాలు విసిరాయి. ఆ యువతి మద్యం మత్తులో ఉండగా డ్రగ్స్ తీసుకుని ఫుల్గా తాగి నడవలేని స్థితిలో ఉన్న యువతితో అసభ్యకరంగా ప్రవర్తించారు. ఆ ఇద్దరు యువకులతో పాటు అక్కడ చాలామంది పబ్బుకు సంబంధించిన వాళ్ళు, అలాగే మిగిలిన చాలామంది అక్కడ కనిపిస్తున్నారు. కానీ ఎవరు వారిని వారించే ప్రయత్నం చేసినట్టు కనిపించలేదు. సో బెంగళూరులో మరొక కీచక పర్వం ఇప్పుడు తాజాగా వెలుగులోకి వచ్చింది. మద్యం మత్తులో ఉన్న అమ్మాయిని లైంగికంగా వేధించిన ఘటన కలకలం రేపింది. అరుణాచల్ ప్రదేశ్కు చెందిన యువతితో ఇద్దరు యువకులు, అందులో ఒకరు పరిచయం ఉన్నవారే, కానీ అసభ్యకరంగా ప్రవర్తించారు. ఘటనలో సీసీటీవీ దృశ్యాల ఆధారంగా ఆ ఇద్దరిని గుర్తించి పోలీసులు అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశపెట్టారు.